హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శ్యామ్ వ్లాగ్స్. ఈరోజు మేము చకోడీలు చేసామండి. అదే ప్రిపరేషన్ వీడియో. మేము ఈ చకోడీలు వచ్చేసి బియ్యం పిండితో చేసామండి. ఫస్ట్ బియ్యం పిండి జల్లెడ పట్టుకొని తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టేసి తగినన్ని వాటర్ తీసుకొని దాంట్లో వాము, నువ్వులు, నెయ్యి, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి సరిపడా క్వాంటిటీ మనం ఆ వాటర్కి తగ్గట్టుగా మనం ఎంతైతే క్వాంటిటీ బియ్యం పిండి తీసుకుంటున్నామో ఆ వాటర్కి సరిపడా వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత పిండి వేసుకొని ఆ వేడిపైనే బాగా కలుపుకోవాలండి. వాటర్ చల్లగా అయినాక కలిపితే ఏంటంటే చకోడీలు మెత్తగా వస్తాయి. ఈ హీట్ పైనే కలిపేసుకుంటే మనకి చకోడీలు అనేది క్రిస్పీగా వస్తాయి అండ్ బాగుంటాయి కూడా. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకొని ఆ వేడిపైనే కలిపేసుకోండి. తర్వాత పిండి ముద్దగా చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో మనము రోల్ చేసుకోవాలి చకోడీలు అనేవి. ఇవన్నీ రోల్ చేసుకునే లోపు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి. వన్స్ ఈ చకోడీ షేప్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఎలా వేగాలో తెలియాలంటే మనకి ఆ ఆయిల్ పైన బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అన్నీ మనకి తగ్గిపోయాక చకోడీలా వేగాయని అర్థం మనకి. ఇవి వచ్చేసి నేను మా ఫ్రెండ్ కలిసి చేసాము. సో అందుకే లాస్ట్లో టీ ట్రీట్ ఇచ్చాను తనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.